హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప. సో లాస్ట్ వీడియోలో మనము ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం. అందులో ఫస్ట్ ఆప్షన్ ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎలా ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే 10 to 12 days పాటు మేము హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత 12th డే కానీ 14th డే కానీ ఒక 10 to 20 minutes మీ ఎగ్స్ మేము తీసుకుంటాం అనమాట అండర్ అనెస్థీషియా. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్లో ఈ ఎగ్స్ అన్నిటిని ఒక రీసెంట్గా అడ్వాన్స్ అయిన టెక్నాలజీ అంటే ఫ్రీజింగ్ ఆఫ్ ఎగ్స్ అనే ప్రొసీజర్తో మేము ఈ ఎగ్స్ అన్నిటిని మీకు -degree టెంపరేచర్కి తీసుకొచ్చి వాటిని మేము స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రతి ల్యాబ్కి ఒక 10 years వరకు ఈ ఎగ్స్ని స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీ పార్ట్నర్ స్పర్మ్స్ తీసుకొచ్చి ఈ ఎగ్స్ని నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చి ఈ స్పర్మ్స్ని కలిపి ఎంబ్రియోస్ తయారు చేసి ఆ ఎంబ్రియోస్తో మీకు ప్రెగ్నెన్సీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది థర్డ్ స్టెప్. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇది ఎవరికి ఎఫిషియెంట్గా పనిచేస్తుందంటే 30 years లోపల ఉన్న వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ చాలా బాగుంటుంది కాబట్టి. ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్లో ఓన్లీ ఎగ్ ఫ్రీజింగే కాదండి. ఎవరైతే మ్యారేజ్ చేసుకొని మాకు పిల్లలు వద్దు, మేము కొద్ది రోజులు పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నాం ప్రెగ్నెన్సీని, మేము ఇంకా ఫైనాన్షియల్గా అంత ఫిట్గా లేము పిల్లల్ని పెంచడానికి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్ అనే ఆప్షన్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఎంబ్రియో ఫ్రీజింగ్లో ఏం చేస్తామంటే మీ ఎగ్స్ని కలెక్ట్ చేసి మీ హస్బెండ్ స్పర్మ్స్తో మిక్స్ చేసి ఎంబ్రియోస్ తయారు చేసి వాటిని మేము స్టోరేజ్లో పెట్టగలం. సో ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనే ఆప్షన్ వల్ల మీరు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీ స్టడీస్ ప్లస్ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని తర్వాత మీరు ఎప్పుడైతే ఫిట్గా ఉంటారో అప్పుడు మీ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప.